క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. సర్వాధికారి సర్వ సృష్టికర్త ప్రాణప్రియుడైన యేసు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడే క్లుప్త సందేశాలకు మరి ఒకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఇది మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉన్నాను. తీర్మానము నీదే, చాయిస్ ఈజ్ యువర్స్. ప్రతి దాంట్లో ఒక స్వీట్ షాప్కు వెళ్తే చాయిస్ తీసుకుంటాం. మిక్స్డ్గా అన్ని స్వీట్స్ తీసుకుందామా, లేదా ఒకటే తీసుకుందామా? కొన్నిసార్లు భార్యాభర్తలు వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు భర్త అంటాడు, భార్యతో అంటాడు, ఇది అన్నీ తీసుకున్న ఒకటే టైప్ తీసుకుందామా అని అంటూ ఉంటాడు. భార్య అంటది, లేదండి 2 వెరైటీస్ తీసుకుందాం. పిల్లలు ఉంటే వాళ్ళు అంటారు 4 వెరైటీస్. చాయిస్, ఎవరి చాయిస్ వర్క్ ఉంటా ఉన్నది. కానీ దావీదు కీర్తన 23వ కీర్తనలో దావీదు రచించిన ఈ చక్కని కీర్తనలో దావీదు పలికిన మాటల్లో ఒక టైటిల్ని గురించి నేను తీర్మానము మనదే. ఈ సమయంలో తీర్మానం మనం చేసుకోవాలి. ఏది మంచిది మన జీవితంలో అనేది మనము చూసుకొనవలసిన వారంగా ఉంటా ఉన్నాం. 23వ కీర్తన 6వ వచనం చాలా మటుకు సండే స్కూల్లో ఈ కీర్తన అంతా పిల్లలకు మరి కంఠస్థంగా వారికి నేర్పిస్తూ ఉంటారు. మనం కూడా ఆ కంఠస్థంగా ఆ కీర్తన నేర్చుకుంటే మనకు కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో, లేదా వేరే దేశం నుంచి చూస్తున్నారా, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆ తెలంగాణ, నాకు తెలియదు. కానీ ఎక్కడ నుంచి మీరు ఒకవేళ ఈ యొక్క వాక్యాన్ని వింటా ఉంటే, కీర్తనకారుని యొక్క చాయిస్, కీర్తనకారుడు దావీదు యొక్క చాయిస్ ఏంటిదంటే 23వ కీర్తనలో 6వ వచనములో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దావీదు గురించి 1-2 మాటలు వాళ్ళు చూడాలి అంటే, యెషై యొక్క చిన్న కుమారుడిగా ఉంటాడు. ఆయన మీద అన్నలు ఉంటా ఉన్నారు. మరి ఒక్కొక్కరు వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు. ఎందుకో దావీదు యొక్క తండ్రి యెషై ఆయనను అరణ్యానికి పంపించే, వెళ్ళు ఆ గొర్రెలను నువ్వు కాచుకో, లేదా పశువులను నువ్వు కాచుకో అని పంపించినట్టు వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఒంటరి వాడుగా అక్కడ ఉంటా ఉన్నాడు. ఆయన స్నేహితులు, బంధువులు అందరూ ఎవరుంటే అక్కడ ఉంటున్న గొర్రెలే ఆయన వెంట ఉన్నారు, ఇంకెవరు కూడా లేదు. కానీ అక్కడ ఆ కీర్తన రాసేటప్పుడు తను అంటా ఉన్నాడు, యెహోవా నాకు కాపరిగా ఆయన ఉంటాడు. ఆయన చేసే విషయాలన్నీ ఆ కీర్తనలో అక్కడ లిఖితము చేయబడి ఉంటా ఉన్నాయి. కానీ దావీదు ఆఖరికి వచ్చే సమయంలో దావీదు యొక్క ఉద్దేశము ఏంటిది అంటే, ఆయన నమ్మకము ఏంటిదంటే, ఆయన నాకు కాపరిగా ఉంటాడు కాబట్టి నాకు ఏ అపాయము కూడా ఏది కూడా నాకు సంభవించదు. అందుకే నా జీవితంలో, దావీదు యొక్క జీవితంలో ఆయన కోరిక ఏంటంటే, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదని. ఇంగ్లీష్ చక్కని మాట ఉంది, షూర్లీ ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆయన డిజైర్, ఆయన యొక్క కోరిక ఏంటిదంటే, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. అక్కడ తనకు క్షేమం ఉంటుందని ఎరిగాడు, అక్కడ తనకు ఆశీర్వాదం ఉంటుందని ఎరిగాడు, అక్కడ తనకు తృప్తి కలుగుతుందని ఎరిగాడు. అంతేకాకుండా దేవుని మందిరంలో ప్రొటెక్షన్ ఉంటుందని దావీదు ఎరిగినట్లు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ఇదే కీర్తన 84వ కీర్తనలో అక్కడ కోరహు కుమారులు అక్కడ మరి రాసిన మరి ఒక కీర్తన మనకు అక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉంటే, ఇప్పుడు తెరవమని నేను అడగటం లేదు, కానీ మీరు తర్వాత మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు ఆ కీర్తనను మీరు చదవాలని నేను ఆశిస్తాను ఉంటున్నాను. 84వ కీర్తనలో కోరహు కుమారులు పలికిన మాట, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసము ఎంత రమ్యములో. కోరహు కుమారులు రాస్తూ అక్కడ రాసిన మాటలో ఓ ప్రభువా అన్న మాట కన్నా లార్డ్ అన్న మాట మనకు కనిపిస్తుంది, యెహోవా అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన మందిరంలో ఎంత రమ్యంగా ఉంటా ఉన్నాయి. అంతేకాదు వారు పలుకుతున్న
మాటల్లో ఒకవేళ మనము చూస్తూ ఉంటే, యెహోవా మందిరము చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్న. అంతేకాకుండా 4వ వచనం, అద్భుతమైన 84వ కీర్తన 4వ వచనములో, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు అనగా, అంటే ఆయన ఎల్లప్పుడూ అదే మందిరంలోనే అక్కడనే ఉండడం అని కాదు. ఎంతగా దేవుని మందిరమును నీవు వెళ్తూ ఉంటే, దేవుని మందిరంలో ఉండే సహవాసాన్ని నీవు సహవాసంలో ఉంటే, దేవుని మందిరంలో నువ్వు సమయం గడిపితే నీవు ధన్యుడవు, ధన్యురాలవైతని. ఎంతకాలమైందా మరి? ఒకవేళ నువ్వు ఏ మతమునకు ఎవరికి చెందావో నాకు తెలియదు, కానీ ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పాను, ఈ యొక్క ఉదయముననే 5 గంటలకు ఆ రోడ్లు శుభ్రం చేయడానికి వాళ్ళు కొంతమంది లేడీస్ వస్తూ ఉంటారు, కొంతమంది జెంట్స్ వస్తూ ఉంటారు. దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు అక్కడికి వచ్చి అక్కడ మా సంఘం ఎదుట వారు అక్కడ శుభ్రం చేయడానికి వస్తూ ఊడుస్తూ వారు ఏం చేస్తారంటే, ఆ యొక్క ఆలయం యొక్క ద్వారం దగ్గర లోపలికి కూడా రాకుండా, చాలాసార్లు నేను ఆ సంఘటన చూస్తూ వచ్చాను. చాలా కాలం ఆ ఫొటోస్ నా దగ్గర ఉండింది. వారు అక్కడ ద్వారం దగ్గర ఆ చీపురు అక్కడ పక్కకు పెట్టేసేసి, ఆ చెప్పులు అక్కడ పక్కకు పెట్టేసేసి, ఆ మందిరము ద్వారము ఎదుటనే వారు మోకాళ్ళుండి కొద్ది సమయము మరి ఏం చేస్తారో తెలియదు, కానీ చక్కగా చేతులు జోడించి కండ్లు మూసుకొని, కొంతమంది ఏమో ఆ చేతులు ఎత్తి వారు అక్కడ సమయం 2 నిమిషాలు అక్కడ గడిపేసేసి వారు తర్వాత వారు పనులు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి నాకు సంఘటన వచ్చి అక్కడ ఉన్న ఆ తల్లిని అడుగుతున్నాను, అమ్మా ఏం లేదు, లోపలికి కూడా రావటం లేదే, ఎందుకు మీరు అక్కడ బయట ఉన్నారంటే అంటూ ఉంటారు, అయ్యో అది మహాగణుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడు, ఆశీర్వచనాలు ఇచ్చే దేవుండే మందిరం అండి, నేను అర్హత లేదయ్యా, నాకు అక్కడికి లోపలికి కూడా రావడానికి అర్హత లేదు, మా ప్రభు అందరినీ ప్రేమిస్తాడు, లేదయ్యా ఇక్కడ కూడా మోకాళ్ళుండి ఆయనను స్మరణ చేసుకుంటా ఉంటే దేవుడు మా కార్యాలను. ఎంత మంచి విశ్వాసం, ఎంత మంచి తీర్మానం. ప్రియ ప్రేక్షకులు, నీ తీర్మానము ఏంటిది? అసలు ఈ గొప్ప మహాఘనుడైన దేవుని నువ్వు ఎరిగి ఉన్నావా? 2 విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. యేసు ప్రభుల వారు 2 మార్గాలను గురించి ఆయన చెప్పాడు. విశాల మార్గం ఉంటుంది, ఇరుకు మార్గం ఉంది. ఇరుకు మార్గము ఒకవేళ కష్టతరంగా ఉన్నా అది పరలోకానికి చేరుస్తుందని, దాని గురించి ప్రభు పలికిన మాట జీవ మార్గం. మరొక ఇర్మియా భక్తుడు అంటాడు, జీవ మార్గము మరణ మార్గం. ఇది జీవ మార్గంలో మీరు వెళ్ళే సమయంలో జీవమునకు కారకుడైన ప్రభు దగ్గరికి మీరు వెళ్తారు అన్న మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దావీదు పలుకుతున్న మాట, అద్భుతమైన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. నేను చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆఖరిగా 3-4 ప్రాముఖ్యమైన మాటలు మటుకే నేను చెప్పి, ఏమీ దొరుకుతుంది దేవుని మందిరంలో? పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రావడమును బట్టి నీకు ఏమీ దొరుకుతుంది? దాన్ని బట్టి నీవు తీర్మానం చేసుకో. మొదటిది, ఆయన దగ్గరికి నీవు వస్తే నిత్యము సంతోషముతో ఆయనను స్తుతించే భాగ్యం నీకు కలుగుతుంది. నిత్యము ఎవర్ లాస్టింగ్ వర్షిప్ నువ్వు ప్రభువుని చేయడానికి నీకు కదా. కీర్తనకారుడు 100వ కీర్తన, ఉత్సాహగానముతో దేవుని మందిరంలో ప్రవేశిస్తామని దేవుని వాక్యం. మొదటిదేమో నిత్యము ఆయనను స్తుతించే ధన్యత మందిరంలో దొరుకుతూ ఉంటుంది. రెండవ విషయము, దేవుని మందిరంలో ప్రార్థించే, ఇవన్నీ ముత్యాలని నేను టైటిల్ కూడా అక్కడ పెట్టుకున్నాను, ప్రార్థించే ఆ యొక్క ధన్యత. దేవుని ఆలయంలో
సజీవుడైన దేవుని మన ప్రార్థనలు విని జవాబిచ్చే దేవుని ఆలయంలో మనం ప్రార్థించుకునే ధన్యత ఎవరు ఆప్ చేయరండి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి ఎక్కడైనా ఏ మందిరానికి, ఇక్కడ మందిరానికి రమ్మని చెప్పి మీరు రాజమండ్రిలో ఉంటే ఇక్కడికి రమ్మని నేను చెప్పలేను, కానీ నువ్వు ఎక్కడైనా కానీ ఎవరు పిలవకపోయినా నీ అంతకు నీవే వెళ్ళి అక్కడ కూర్చుంటే, ఈ మధ్యన ఒక బ్యాంక్ ఆఫీసర్ని కలిశాను. ఆయన యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి కాదు. ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నేను అటు వెళ్తూ ఒక దగ్గరికి వెళ్ళానని. ఎంత సంతోషం అనిపించిందండి. అక్కడ అందరూ అక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు, అందరూ ప్రభుని స్తుతిస్తున్నారని ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మూడవ విషయము, ఆయన మందిరంలో నివసించే ధన్యత. ముందర ఆయన మందిరంలో ఆరాధించే ధన్యత మనకు దొరుకుతూ ఉంది. ఆయన నివాసములు రమ్యములు అని చెప్పడానికి స్తుతించే ధన్యత దొరుకుతుంది, ప్రార్థించే ధన్యత, నివసించే ధన్యత మనకు దొరుకుతూ ఉంటుంది. అంతేకాకుండా మేలు అనే ధన్యత కూడా మనకు అక్కడ కలుగుతూ ఉంటుంది. ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఏం తీర్మానం చేసుకుంటాం? ప్రాణత్యాగి అయిన మానవుని కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేసి మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి, నువ్వు అడుగు నీకేం కావాలి నేను ఇస్తా అన్న దేవుని దగ్గరికి రావాలని తీర్మానం చేసుకుంటున్నావా? లేదా ఈ లోకమంతా సంతోషంగా ఉంది, లోకంలో ఉండే ఆశలే నాకు కావాలి. లోకం ఉండే ఆశలు కొద్ది కాలము. మన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఆయుష్యమే దుఃఖం అనే వాక్యం అంటా ఉంది. కానీ దేవుని మందిరంలో నీవు ఉంటే, దేవుని మందిరంలో ప్రభువుని స్తుతిస్తావు, ప్రార్థిస్తే ఫలితం దొరుకుతుంది. దేవుని మందిరంలో దేవుడు నివసించే స్థలములో నీవు నివసించే ఆధిక్యత నీకు దొరుకుతుంది, మేలు అనే ధన్యత నీకు దొరుకుతుంది. ఏం తీర్మానం చేసుకుంటావు? ఈ దేవుడు నివసించే మందిరంలో నేను ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, ఆయన దగ్గర మొరపెట్టుకోవాలి, నా అక్కర్లు తీర్చుకోవాలని తీర్మానం చేసుకుంటావా? లోకాశలను నేను కలిగి ఉండాలనుకుంటున్నావా? తీర్మానము నీదే. నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఇది నా తీర్మానము నీదే అన్న అంశం మీద నాయన క్లుప్తంగా సందేశం ఇచ్చాను. దావీదు అంటాడు, దావీదు మహారాజు అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివసించేదను, ఎందుకంటే అక్కడ నాకు మేలు కలుగుతుందని. కౌరవ కుమారులు అంటారు, ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు అంటా ఉన్నారు. ఎందరైతే వాక్యాన్ని విన్నారు, నేను దేవుని మందిరానికి దూరంగా ఉన్నాను, ఈ యొక్క గొప్ప దేవునికి దూరంగా ఉన్నాను, నన్ను ప్రేమించే దేవునికి దూరంగా ఉన్నాను, నాకు ఆశీర్వాదం ఇచ్చే దేవునికి దూరంగా ఉన్నాను, కానీ ఈ దినం నుంచి ఆయనకు సమీపంగా ఉంటాను, ఆయన మందిరమునకు నేను వెళ్తాను, ఆయన ద్వారా దీవించబడాలని ఆశిస్తున్నానని ఎందరైతే తీర్మానం చేసుకున్నారో అందరినీ బహుగా దీవించు. ఎందరైతే ఈ దినం మీ దగ్గరికి వచ్చి చిరకాలం మీతో సంబంధం కలిగి ఉండాలని ఆశిస్తున్నారో వారి యొక్క అక్కర్లను తీర్చండి, వారి బలహీనతలు ఏమైనా ఉంటే తొలగించండి, మానసిక బాధలు ఉంటే తొలగించండి, అనారోగ్యం ఉంటే తొలగించండి, ఆర్థిక సమస్యలు ఉంటే తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశించి దీవించునుగాక.